హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ నిమిషాల్లో చేయగలిగే నోటికి ఎంతో రుచికరమైన క్విక్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి కేరళ ఫేమస్ ఉల్లివడల రెసిపీని ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, క్యారెట్, ఒక చిన్న అల్లం ముక్క, 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఉల్లిపాయలని పొడవాటి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఆ ఘాటుకి కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయని కట్ చేసే ముందు ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో ఉంచితే చాలు, ఘాటు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మిగిలినవి కూడా కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి సన్నని తురుము పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో తేమ బాగా ఊరింది. నీళ్ళైతే ఇంక అసలు కలుపుకొని అవసరం లేదు. ఇందులో 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పును కలిపి పక్కన పెట్టుకోవడం వలన కొంచెం తేమ ఊరుతుంది. మనం కలుపుకోవడానికి అది సరిపోతుంది. లేదు కలిపేటప్పుడు మరీ గట్టిగా ఉందనుకోండి, కొంచెం నీళ్ళను కూడా కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో వడలు వేయించుకోవడానికి సరిపడినంత నూనెని తీసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక మనం ముందే చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఊరికే మాడిపోతాయి. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఉల్లివడలు రెడీ. ఈ రెసిపీ చూస్తే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే రెసిపీ ఏమైనా గుర్తొస్తుందా? గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా కేరళ స్టైల్లో ఉల్లివడల్ని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.